గుండె నిండా గుడిగంటలు సీరియల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. గుండె నిండా గుడిగంటలు సీరియల్లో రేపటి ఎపిసోడ్ అంటే గురువారం ఎపిసోడు ఎమోషన్తో పాటు సస్పెన్స్తో కూడా అదిరిపోయేలా ఉండబోతోంది. ముఖ్యంగా శివ కనిపించకుండా పోవడం ఇప్పుడు కథలో పెద్ద ట్విస్ట్గా మారబోతోంది. ముందుగా మనోజ్ షోరూమ్ దగ్గర సీన్తో స్టార్ట్ అవుతుంది. షోరూమ్కి వ్యాపారం సరిగ్గా జరగకపోవడంతో మనోజ్ తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు అతని ఫ్రెండ్ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాడు. నీ భార్యే నీకు లక్కీ చామ్ లాంటిది. ఆమె దూరంగా ఉండడం వల్లే నీ బిజినెస్ ఇలా డల్గా ఉంది. ఆమె నీ దగ్గర ఉంటేనే నీకు కలిసి వస్తుంది అని చెప్తాడనమాట. ఇంతలో రోహిణి అక్కడికి రావడంతో సీన్ ఒకసారిగా మారిపోతుంది. ఆమె మనోజ్ నీతో ఒంటరిగా మాట్లాడాలి అని చెప్పేసేసి అనగానే ఫ్రెండ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంటే ఆ షోరూంలో అతను ఏదో కొనుక్కోవడానికి వస్తాడు. యాక్చువల్గా అది చూసుకోవడానికి వెళ్ళిపోతాడు అనమాట. ఆ వెంటనే మనోజ్‌తో రోహిణి కన్విన్స్ చేయటానికి ట్రై చేస్తుంది. కానీ మనోజ్ మాత్రం నేను మా అమ్మకి తెలియకుండా నీతో మాట్లాడను. మా అమ్మకి తెలియకుండా నువ్వు షోరూమ్‌కి ఎందుకొచ్చావు? మా అమ్మకి ఇష్టం ఉండదు అని చెప్పేసి కోప్పడతాడు. అయితే రోహిణి తన తప్పులన్నీ ఒప్పుకుంటది. ఏమీ గొడవ చేయకుండా. నేను చేసిన తప్పులకు, చెప్పిన అబద్ధాలకి నన్ను క్షమించు మనోజ్. నన్ను దూరం పెట్టకు. నాతో ప్రేమగా ఉండు అని చెప్పేసేసి అతన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ఆమె మాటల్లో పాపం బాధగా అనిపిస్తుంది. మనోజ్ కోపం కూడా కరెక్టే కదా! ఈ సీన్‌లో ఎమోషన్‌గా ఉండబోతుంది. ఇంకోవైపు ఇంట్లో మీనా, బాలు వీళ్ళిద్దరూ చెప్తూ ఉంటుంది. మీనా, నువ్వు అన్ని విషయాలు పట్టించుకుంటూ అందరి గురించి ఆలోచించుకుంటా నిన్ను నువ్వు సరిగ్గా పట్టించుకోవట్లేదు. నీ కళ్ళ కింద చూడు అలా నల్లగా మచ్చలొచ్చాయి. జాగ్రత్తగా ఉండు. హెల్త్ కేర్ తీసుకో అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే అంటుందనమాట, శివకి ఈరోజు అసలే ఎగ్జామ్ ఉంది. ఎలా రాస్తాడో ఏంటో అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే నేనిప్పుడే మీకు తాగడానికి ఏమన్నా తీసుకొస్తానని చెప్పి వంటింట్లోకి వెళ్తుంది. ఈలోపు సుమతి దగ్గర నుంచి ఫోన్ వస్తుందనమాట. ఫోన్ చేసి శివరాత్రి నుంచి ఇంటికి రాలేదు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్పేసి సుమతి కంగారుగా బాలుతో చెప్తుంది. దాంతో బాలు ఒక్కసారిగా టెన్షన్ పడిపోతాడు. వీడు పరీక్ష రాయాలి, పరీక్ష రాయకుండా చేస్తానని చెప్పేసేసి మొన్న అన్నాడు కదా వాడు గజాగాడు, వాడేమన్నా కిడ్నాప్ చేశాడా అని బాలుకి అనుమానం వస్తుంది. వెంటనే ఫ్రెండ్ రాజేష్కి ఫోన్ చేసి శివ కోసం వెతకడానికి అని చెప్పేసి బయలుదేరతారు. ఇంకా శివ పార్ట్ టైం డెలివరీ చేసే ఆఫీస్ దగ్గరికి వెళ్తారు విషయం కనుక్కుందాం అని చెప్పేసేసి. అక్కడికి వెళ్ళి ఏమన్నా వచ్చాడంటే లేదు ఎగ్జామ్ ఉంది అని చెప్పేసేసి రానని ముందే చెప్పాడు అని చెప్తుంది అమ్మాయి. అక్కడున్న రిసెప్షనిస్ట్. ఆ తర్వాత అవునా ఇక్కడ లాస్ట్ టైము శివ ఎక్కడికి పార్సెల్ డెలివరీ చేశాడు, ఆ డీటెయిల్స్ ఏమైనా చెప్పగలవా అంటే అమ్మాయి డీటెయిల్స్ ఇస్తుంది అనమాట. ఎక్కడ అడ్రస్ ఇస్తుంది. ఇక నెక్స్ట్ బాలును రాజేష్ కలిసి ఆ ప్లేస్కి వెళ్తూ ఉంటే ఆ ప్లేస్ దగ్గరికి రాగానే ఒక చోట శివ బైక్ కనిపిస్తుంది, ఖాళీగా ఉంటుంది. బైక్ ఉండేటప్పటికి ఇంకా శివ మాత్రం లేడేంటా అని చెప్పేసి చూస్తూ ఉంటే ఎదురుగా వాళ్ళకి ఒక హోటల్ లాంటిది ఏదో సంథింగ్ ఒక కంపెనీ ఒక ఇది ఉంటుంది, షోరూమ్ లాంటిది. అక్కడికి చూడగానే అక్కడ ఇది కనిపిస్తుంది, సీసీ కెమెరా కనిపిస్తుంది. కెమెరా కనిపించగానే లోపలికి వెళ్తారు. ఆ కెమెరాలో ఏమన్నా తెలుస్తుందేమో చూద్దామని చెప్పేసేసి ఇక్కడ ఓనర్ ఎవరు అంటే చూపిస్తారు వాళ్ళు అక్కడ ఉన్నోళ్ళు. ఆయన దగ్గరికి వెళ్ళి సార్ కొంచెం మాకు సీసీ ఫుటేజ్ ఇస్తారా, సీసీ కెమెరా ఫుటేజ్ అని అంటే చూపిస్తారా అని అడుగుతారు. అడిగితే అలా మేమెందుకు ఇస్తాం ఎవరికి పడితే వాళ్ళకి అంటే, లేదు సార్ ఇలా మా శివ కనిపించట్లేదు, వాడికి ఎగ్జామ్ ఉంది, కొంచెం ఇవ్వండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తాడు. రిక్వెస్ట్ చేస్తే అలా అయితే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టండి, అప్పుడు పోలీసుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొస్తే అప్పుడు ఇస్తాము, అంతేగాని ఎవరికి పడితే వాళ్ళకి మేము అనగానే ఏం చేయాలో అర్థం కాక వీళ్ళిద్దరు వచ్చి బయట నుంచి ఉంటారు. ఇంతలో మీనా అక్కడికి వస్తుంది పూలు డెలివరీ చేయడానికి అదే ఓనర్కి. రాగానే అప్పుడు వీళ్ళిద్దరిని అక్కడ చూసి మీనా ఏంటి మీరు ఇక్కడ ఉన్నారు, ఏం జరిగింది అని చెప్పేసి ఇదేంటి శివ బైక్ ఇక్కడుంది అని చెప్పేసేసి అడుగుతుంది. అడిగితే ఇంకా తప్పక బాలు చెప్తాడు విషయం. చెప్పగానే మీనా చాలా కంగారు పడుతుంది. ఏమైంది ఏంటి అని చెప్పేసి అంటే, లేదు ఇలా సీసీటీవీ ఫుటేజ్ అడుగుదామని అంటే ఓనర్ ఇవ్వనంటున్నారు, ఏం చేయాలంటే నాకు ఆయన ఓనర్ బాగా తెలుసు, నేను కనుక్కుంటాను, రండి తీసుకుందాం అని చెప్పేసేసి గబగబా అక్కడికి వెళ్తుంది. ఇంకా ఓనర్ దగ్గరికి వెళ్ళి నమస్తే చెప్తుంది మీనా. చెప్పి సార్ కొంచెం సీసీ ఫుటేజ్ కావాలి అంటే మీరెందుకు వచ్చారు మళ్ళీ అని చెప్పేసి బాలు వాళ్ళని అంటుంటాడు. అంటుంటే లేదు సార్ ఈయన నా హస్బెండ్ అని చెప్పి పరిచయం చేస్తుంది. ఓహో అవునా అలాగా అన్నాక ఏమైందంటే సార్ ఇలా మా తమ్ముడికి ఎగ్జామ్ ఉంది, ఇలా కనిపించట్లేదు, వాడు ఎవరైనా కిడ్నాప్ చేశారేమో అని భయంగా ఉంది,
కొంచెం సీసీ ఫుటేజ్ చూపిస్తారా అంటే, "ఆ! సరే అమ్మా" అని చెప్పి అక్కడున్న అతనికి చెప్తాడు చూపించు అని. అప్పుడు ఎళ్లి ఇలా చూపిస్తూ ఉంటే శివ ఇలా వస్తాడు. వచ్చి బైక్ ఇలా పార్క్ చేస్తాడు. ఇంతలో ఒక మారుతి వ్యాన్ లాంటిది వస్తదనమాట. ఆ వ్యాన్ లాంటిదొచ్చి ఆగి కొంతమంది మనుషులు దిగుతారు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ వరకు మనం ఏం జరిగింది తెలుసుకోవాలంటే తప్పకుండా చూడాల్సిందే. ఆ నెక్స్ట్ వరకు వెయిట్ చేయాల్సిందే. ముందుగా ఈ సీరియల్ అప్డేట్స్ ముందుగానే తెలుసుకోవాలి. రేపటి ఎపిసోడ్ ముందుగానే తెలుసుకోవాలి ఏం జరిగిందో అని అనుకుంటే మాత్రం తప్పకుండా 4టెల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్.